तेलंगाना जागृति के जरिए तमाम पानी हकीकत के उन्वान पर सोमाजीगोड़ा प्रेस क्लब में गोल मेज कॉन्फ्रेंस का इनेकाद अमल में आया, जिसकी सदारत सदर तेलंगाना जागृति वरकुन कानून साज कौंसिल BRS के कविता ने की। इस मौके पर अपने मुदल्लल खिताब में कविता ने कांग्रेस हुकूमत की नाकामियों और तेलंगाना में पानी के वसाइल पर जारी ओछी सियासत पर शदीद तनकीद की। उन्होंने कहा कि पानी जैसे मसले पर सियासत करना रियासत के अवाम के साथ सरीह नाइंसाफी है। रुकन काउंसिल कविता ने रियासत हुकूमत पर आबी वसाइल पर मुजरिमाना लापरवाही का इल्जाम आयद किया। कहा कि कांग्रेस हुकूमत पानी के मसाइल पर महज सियासत कर रही, जबकि जमीनी हकायक कुछ और है। उन्होंने बताया कि गोदावरी में तुगयानी के बावजूद मेडीगड्डा बैरेज एक मजबूत किले की तरह कायम है, जो कि कांग्रेस के इल्तिजाम तराशियों के इस्तेदाद के साथ साथ झूठ फरेब को बेनकाब करता है। साबिक चीफ मिनिस्टर व BRS के सरबराह के चंद्रशेखर राव की दुख्तर कविता ने बताया कि KCR की हुकूमत में तामीर करदा बड़े आपाशी प्रोजेक्ट्स के कुछ मामूली काम बाकी हैं, जिन्हें मौजूदा हुकूमत को फौरी तौर पर मुकम्मल करना चाहिए। कांग्रेस हुकूमत को सियासत से बालातर होकर रियासती मफादात के तहफ़्फ़ुज़ के लिए संजीदगी के साथ काम करना चाहिए। పార్లమెంట్ సభ్యులుగా మేము పార్లమెంట్ పోయిన ఫస్ట్ మేము కొట్లాడింది మాట్లాడింది అంటే ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలు అక్రమంగా తీసుకొని ఆంధ్రాలో కలపడం అన్న విషయం మీదనే. ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ ప్రసంగం పార్లమెంట్లో చేసింది కూడా కంప్లీట్గా దాని మీదనే. కానీ మనం ఎంత అరిసినా గోల పెట్టినా గీ పెట్టినా అప్పటికే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతోని అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఏకపక్షంగా తీసుకోవడం, మన సీలేరు ప్రాజెక్టును కూడా తీసుకోవడం అన్నది చరిత్రలో మనం మర్చిపోలేనటువంటి అన్యాయం. ఈ విషయంలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదన్నది కూడా వాస్తవమే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలి. పంచతంత్రంలో ఒక కథ ఉంటుంది. ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో పాపం తల్లి చనిపోతుంది, ఇక తండ్రి చివరి దశకు వస్తాడు, ఆల్మోస్ట్ ఇవాళ రేపో చచ్చిపోతాడు అన్నట్టు ఉంటుంది. ఆయనకి 2 కొడుకులు ఉంటారు. తండ్రి పిలుస్తాడు, అరే పిల్లలు నేనేం పెద్దగా సంపాదించలేదురా, ఆస్తిపాస్తులు లేవు, మనకున్నది ఇది ఒకటే మామిడి చెట్టు ఉన్నదిరా మన ఇంటి ముంగట, కానీ మంచిగా పంట వండుతుంది, మంచి ఖాతా కాస్తుంది, మీకు ఎండాకాలం అయితే సరిపడా సంపద వస్తుంది బిడ్డ, మంచిగా పంచుకోండి, ఇద్దరు కలిసి తినుండ్రి అని చెప్పి తండ్రి చెప్తాడు. తర్వాత 1-2 డేస్ తర్వాత తండ్రి చనిపోతాడు పాపం. అయితే అన్న తమ్ముడు ఇద్దరు ఎట్లా పంచుకున్నాడు మరి ఏంది అని పెద్ద మనుషులందరి సమక్షంలో మాట్లాడితే అన్న జరే కూషారు ఉంటాడు అన్నట్టు. అన్నేమంటాడు, పాపం తమ్ముడు చిన్నోడు కదా పైకి ఎక్కలేడు, పైన భాగం నాకు ఇవ్వండి, కింద భాగం తమ్ముడికి ఇవ్వండి అంటాడు. తమ్ముడు జరే ఎడ్డోడు ఉంటాడు. పాపం సరే అన్న ఎట్లా చెప్తే అట్లా అని చిన్నవాళ్ళు జర అమాయకంగా ఉంటారు కదా, ఓకే అని ఒప్పుకుంటాడు. రోజు పాపం తెల్లారు లేస్తే తమ్ముడు నీళ్ళు పోయాలి, మొత్తం అక్కడ కలుపు తీయాలి, చెట్టునంతా ఈయన బాగా వేస్తుండు, సంవత్సరం అంతా పని ఈయన వేస్తాడు. ఎండాకాలం కాతొస్తేనేమో మామిడి పనులన్నీ అన్న చెట్టు మీదకి ఎక్కుడు, తెంపుకున్నాడు, అమ్ముకచ్చుకుడు, పైసలు తినుడు. సేమ్ ఆంధ్ర తెలంగాణ పరిస్థితి కూడా అట్లనే. మనం ఖమ్మం జిల్లాలకు కానీ మనం బనకచెర్ల ప్రాజెక్టు కానీ అలౌ చేసి అలా గోదావరి నీళ్ళు వెళ్ళిపోతే మనం వాడుకోగా మిగిలినవి పోతున్నాయి అనిపిస్తుంది, కానీ వాస్తవానికి జరిగేది అది కాదు. ఎందుకంటే ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ గోదావరి కృష్ణ ఇంకా మనం రియలైజ్ కాలేదు. తొందరగా అయ్యేటివి కూడా వాటర్ ప్రాజెక్ట్స్లో లేట్ అవుతుంది కాబట్టి తొందరగా అయ్యేటిది కాదు. కాబట్టి మన హక్కులు మనకు సంపూర్ణం అయ్యేంత వరకు ఎక్సెస్ వాటర్ అనే కాన్సెప్టే ఉండదు, అది పెట్టొద్దని చాలా కఠినంగా మనందరం కూడా ఉద్యమించాల్సినటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా దానికి సమాయత్తం కావాలని కోరుతా ఉన్నాను.